పార్టీ కుదేలైపోయి దాని స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ తెలుగుదేశం ఈ ఘట్టం నడిచింది. ఇప్పుడు జనసేన పార్టీ రంగంలోకి వచ్చింది. నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ తనదైన శైలిలో ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కునే ఒక రాజకీయ పంధాన్ని ఎంచుకుంది. ఆ పందా కరెక్టా కాదా, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మాటలు చెప్తున్నారు, నేను అంశాలు జోలికి పోవట్లేదు. అది ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ ఉంది అంటే శాశ్వతంగా ఉంటుంది అని అర్థం కాదు, అది తాత్కాలికమనే అర్థం. ఏ రాజకీయ సమీకరణ అయినా కూడా తాత్కాలికంగానే ఉంటుంది. మళ్ళీ రాష్ట్ర పరిస్థితులు, రాష్ట్ర ప్రజల పరిస్థితులు మారినప్పుడు రాజకీయ సమీకరణలు కూడా మారుతాయి. మీకు ఎన్డీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా శాశ్వతంగా ఎన్డీఏలో లేవు, యూపీఏలో ఉన్న పార్టీలన్నీ కూడా యూపీఏలో లేవు. గతంలో కూడా ఇక్కడ కూటములు జరిగినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి కూటమి జరిగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు. ఒక విషయం అండి, ఇక్కడ బాలకోటి గారు ఇంకోటి కూడా కాదు వినండి, ఇంకోటి కూడా మీరు గుర్తుంచుకోవాలి. 15 సంవత్సరాల పాటు ఈ కూటమి కొనసాగుతుంది అని ఆయన చెప్పారు, మీరేమో ఉండదని చెప్తున్నారు. అంటే చెప్పటం వేరు వర్మ గారు, చెప్పటం వేరు, ప్రజల యొక్క నానుడి వేరు, ప్రజల రాష్ట్రంలో పరిస్థితులు వేరు. రేపు రాష్ట్రంలో పరిస్థితులు మారితే వికటిస్తే మళ్ళీ సమీకరణలు మారుతాయి, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి. ఈ రోజున ఏంటంటే పొత్తు ధర్మంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి చెప్తుడు, లోకేష్ గారు మా అన్నయ్య అని చెప్పి చెప్తుడు, చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ నా తమ్ముడు అని చెప్పి చెప్తుడు. కానీ రేపటి పరిస్థితులు అలా ఉండాల్సిన అవసరం లేదు అంటుంది. ఎందుకంటే అది ఒక రాజకీయ పార్టీ. జనసేన పార్టీ నిత్యం తెలుగుదేశానికి పొత్తుగా ఉండాలని చెప్పి ఎక్కడ కూడా పట్ట రాసేవాళ్ళ. రేపు అది కూడా అధికారం కోసం కూడా చూస్తుంది. ఈ రోజున రాష్ట్రాల హద్దులు దాటి, దేశం హద్దులు దాటి అంతర్జాతీయ రాజకీయాలు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారు? సనాతన ధర్మాన్ని భుజాన మీద వేసుకొని ఎందుకని ఆయన మోస్తున్నారు? ఎక్కడో పాకిస్తాన్లో ఉన్న అంశాలనే లేదా బంగ్లాదేశ్లో ఉన్న అంశాలనే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనది ఒక రాజకీయ పార్టీ, ఆయన విజను ఆయంది. నేనేమంటానంటేనండి, ఏది మార్పు చెందినా రాష్ట్రంలో ప్రజలే మారుస్తారండి. ఎందుకంటే నేను గేమ్ చేంజర్ ఎవరు అని అన్నా, నాకు తెలిసి రాష్ట్రంలో గేమ్ చేంజర్ ప్రజలండి. ఆ రోజున వైసీపీ పరిపాలన మీద తిరగబడ్డ అన్ని సామాజిక వర్గాలు లేదా పోరాటం చేసిన వర్గాలు వాళ్ళ మూలాన. మీకు ఇంకో మాట కూడా చెప్తా, 21 స్థానాలకే కాదు జనసేన పార్టీ, ఇంకొక 20 పోటీ చేసినా కూడా 40 స్థానాలు గెలుస్తుంది అది. ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చెప్తున్నారంటే, ఎన్ని ఓట్ల శాతం వచ్చింది? 6.6, 30%, 40%. ప్రజాస్వామ్యంలో ఎన్ని శాతం ఓట్లు వచ్చిందనేది ప్రామాణికం కాదండి, ఎన్ని సీట్లు వచ్చినాయి అనేదే ప్రామాణికం. సీట్లు వచ్చిన వాడే అధికారంలోకి వస్తాడు, ఓట్లు వచ్చిన వాడు రాడు. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమైనా చూసుకోవచ్చు తప్ప అధికారం ముఖ్యం ఏ పార్టీకైనా. ఈ రోజున ఏంటంటే కూటమి పార్టీ దిగ్విజయంగా 124 స్థానాలకి గెలిచిందంటే ఎందుకని? అది వైసీపీ పార్టీ ఆనాడు 5 ఏళ్ల పరిపాలనలో ఇబ్బంది పెట్టిన దానికి ప్రజలు ఇచ్చిన తీర్పు. బాలకోటి గారు ఇక్కడ ఒక్క విషయం అండి, ఓకే ఎలా గెలిచింది ఏంటని తెలుసు, ఇది ఎవరన్నా ఒకరి విజయమా, సమిష్టిగా ఒక కూటమిగా ముగ్గురు కలిసి వెళ్ళినందుకు ఇంత పెద్ద మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారా? వర్మ గారు, బిడ్డను ఎవరికంటారు? మంత్రసానికి అంటుందా, తల్లికి అంటుందా? తల్లికి అంటుంది. బిడ్డ ప్రసవాన్ని జాగ్రత్తగా ఆరోగ్యకరంగా మంత్రసాన్ని బయటికి తీస్తాడు. ఈ రాష్ట్రంలో మొన్న 24 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రమే ప్రసవ వేదన అనుభవించింది కొత్త బిడ్డకి జన్మనిద్దామని. ఈ 3 పార్టీలు మంత్రసాని పని చేసినాయి కలిసికట్టుగా, జాగరూకతగా, నియమబద్ధంగా, ఐక్యంగా. అలా చెయ్యబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ స్థితికి వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి స్థితి ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ఎంత గొప్ప విజయాన్ని ఆయన సవి చూశాడు. ఎవరికైనా మాట్లాడే అవకాశం ఉందా? ఆ రోజున సిద్ధం సభలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాలు చేస్తూ ఉంటుంటే ఒక దశలో అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రావచ్చని. ఆయన అయితే పూర్తిగానే అనుకున్నాడు, నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, రుషికొండకి వెళ్ళబోతున్నాను ఘంటాపథంగా చెప్పాడు. వెరసి ఏమైందంటే తిరగబడ్డది, డామిట్ కథడం జరిగింది. దేనికి కారణం అంటే కేవలం రాష్ట్రంలో పరిస్థితులే. అంటే ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలో పరిస్థితులే మారుస్తాయి సార్. మేము అనేది ఏంటంటే, మీరు అంటే ఒకళ్ళు నమ్మినా నమ్మకపోయినా ప్రజల చారిత్రక నిర్మాతలు, ప్రజల న్యాయ నిర్ణేతలు దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమిలో ఎవరైనప్పటికీ కూడా ఓకే, కింద కేడర్ని ఎవరో కంట్రోల్ చేయలేరు, వాళ్ళు నచ్చుతారు. కానీ ఆ మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా?
ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్తానండి. ఉమ్, నాయకుడు అనేవాడు, అధికారంలో ఉన్నవాడు చొక్కాకి పైగుండి పెట్టుకొని మాట్లాడాలండి. గుండీ తీసి మాట్లాడితే రౌడీ అంటారు తప్ప ప్రజాప్రతినిధి అనరండి. అది ఏ పార్టీ అయినా సరే, ఈ పార్టీనా ఆ పార్టీ అయినా బాధ్యతగానే మాట్లాడాలి. ఎందుకంటే ప్రజలు దాన్ని చూస్తారండి. నాకేదో అవకాశం వచ్చిందే, నా చేతిలో మైక్ ఉందని నేను ఒక వ్యాఖ్యానం చేసినా కూడా దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోరండి. అందుకని నేను అనేదంటే ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లైనా, ఇందాక మిత్రులు చెప్పినట్టుగా మీరన్న ఈ కర్మ వర్మ అనే వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ వివాదం చేయదలుచుకోవాలా, దాని మీద వాళ్ళ అధికార ప్రతినిధులు కూడా స్పందించాలని నాతో కూడా చాలా మంది చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ మిత్ర బంధాన్ని గట్టిగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ గారు కోరితే తెలుగుదేశం పార్టీ ఏది ఇవ్వటానికైనా సిద్ధమే. మీరు నాగబాబు గారు రేపు మంత్రి అవుతున్నారు. నాగబాబు గారు మంత్రి అవుతారని చెప్పి మనం ఊహించామా?